మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ నేత ఈయనకి ముఖ్యంగా ఏపీ సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏప్రిల్ 18వ తారీఖున మీరు సిట్ కార్యాలయానికి మీరు రావాలి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అంటే గత 5 ఏళ్లలో జరిగిన ఏపీలో లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాని మీద పూర్తి విచారణలో మీ సహకారం కావాలి. మీరు అందులో మాకు విచారణకు సహకరించాలని చెప్పి ఏపీ సిట్ అధికారులు అయితే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారికి నోటీసులు జారీ చేశారు. ఇక్కడ కీలకంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో భారీగా అవకతవకలు జరిగాయి. కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఈవెన్ బినామీల పేర్ల మీద పెట్టుబడులు పెట్టడం జరిగింది. ముఖ్యంగా విదేశాలకు కూడా ఈ నగదు ఏదైతే ఉందో దీన్ని దారి మళ్లించడం జరిగిందని చెప్పి గతంలో లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ లోక్సభలో మాట్లాడడం జరిగింది. ఇటు నారా లోకేష్ గారు కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు కీలకంగా చూసుకుంటే ఏపీ లిక్కర్ స్కామ్ మీద కూటమి ప్రభుత్వమే కానీ సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా గట్టిగా ఫోకస్ చేయడం జరిగింది. అయితే గతంలో విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇటు రాజ్యసభ సభ్యత్వ స్థానానికి ఎప్పుడైతే రాజీనామా చేశారో ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది చాలా భారీ స్థాయిలో ఉంది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి దొరికినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా జైలు శిక్ష పడే అవకాశం ఉంది అనే విధంగా ఏపీ లిక్కర్ స్కామ్ గురించి కొంత లీకులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఏపీ సిట్ అధికారులు అయితే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీద ఫోకస్ చేసి అసలు ఆయన వ్యవహారాలు ఏంటి, ఆయన ఏమేం చేశారు, గత ప్రభుత్వంలో ఆయన ఏ పని చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన పూర్తి వివరాలు అన్నీ కూడా కర్త కర్మ క్రియ అనే విధంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీదే టార్గెట్ చేస్తూ ఇప్పుడు సిట్ అధికారులు అయితే పనిచేయడం జరుగుతుంది. అయితే తాజాగా చూసుకుంటే హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనే ఏరియాలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన ఇల్లు, ఆఫీసులు, హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా తన సన్నిహితులు, బంధువులు, తన పార్ట్నర్సు, బినామీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన పూర్తి ఆఫీసుల్లో కానీ ఇళ్లల్లో కానీ సిట్ అధికారులు సోదాలు చేయడం జరిగింది. ఇప్పటికే కూడా కొంతవరకు కూడా విచారణకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా బయటపడడం జరిగింది. దానికి సంబంధించి అంటే గత ప్రభుత్వంలో ముఖ్యంగా లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బు అంతా కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బినామీల పేర్ల మీద హైదరాబాద్లో కొన్ని చోట్ల పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కానీ, హాస్పిటల్ రంగం కానీ, సినిమా రంగంలో పెట్టుబడులు పెట్టారని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇక్కడ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఇప్పటికే కూడా సిట్ అధికారులు అయితే 2-3 సార్లు నోటీసులు జారీ చేశారు. కానీ ఆయన ఈ నోటీసులకు స్పందించలేదు. ఎక్కడా కూడా ఎవరికి కనిపించడం లేదు. ఫోన్కు అందుబాటులో కూడా రావడం లేదు. అంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన పరారీలో ఉన్నారు అని చెప్పి చాలా కీలకంగా తెలుస్తుంది. ఇప్పటికే కూడా పోలీసులు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోసం గాలింపులు చేపట్టడం జరుగుతుంది. ఆయన దొరికినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా చెప్పాలంటే మెడ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశం 100కు 100 పాళ్ళు ఉందని చెప్పి మనం అయితే చాలా బలంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా భారతదేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది ఇదేనని చెప్పుకోవాలి. గతంలో మొన్నటి వరకు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే విధంగా చెప్పుకునేవాళ్ళు దాన్ని తలదన్నే విధంగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరిగింది. ఎందుకు అనంటే కేవలం నగదు రూపంలో మాత్రమే చెల్లింపులు జరిగాయి. డిజిటల్ పేమెంట్స్ అంటే ఫోన్పేలు, గూగుల్ పేలు, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఈ మద్యం అమ్మకాలు జరగలేదు. కేవలం నగదు రూపంలో జరిగాయి. ఆ జరిగిన డబ్బు అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కి అక్కడి నుంచి కూడా బినామీల పేర్ల మీద వేరే వేరే రంగాల్లో పెట్టుబడులు పెట్టడాలు లేదంటే విదేశాలకు తరలి వెళ్ళాయని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే చాలా బలంగా వినపడుతున్నాయి. ఇప్పుడు ఆ విచారణకి ముఖ్యంగా అంటే ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్కి సంబంధించి మాజీ రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్సీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అతి దగ్గర బంధువు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన పార్టీలో ఉన్నప్పుడు నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్ ఉండేవారు. మరి అటువంటి నేత ఇప్పుడు సిట్ అధికారులకి ఈయన విచారణకు వెళ్ళడం, ఈ నెల ఏప్రిల్ 18వ తారీఖున ఆయన విచారణకు హాజరు కావడం, ఏపీ లిక్కర్ స్కామ్లో జరిగిన దారుణాలన్నీ కూడా ఈయన ఒప్పుకొని ఏమేం జరిగిందని చెప్పి బయట పెట్టినట్లయితే ఖచ్చితంగా ముందు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికీ కూడా ఖచ్చితంగా జైలు జీవితం అని చెప్పి మనకి చాలా కీలకంగా తెలుస్తుంది. ఏది ఏమైనా సరే విజయసాయిరెడ్డి మారిపోయారు. ముఖ్యంగా ఈ మధ్యన ఈ స్కాములకు సంబంధించే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కొంత వ్యతిరేకత రావడంతో ఆయన పార్టీకి ఆ నేతలకి చాలా దూరంగా ఉండడం, పార్టీలో ఉన్న నేతల మీద కూడా ఆయన చాలా సుమోటుగా ముఖ్యంగా ప్రెస్ మీట్లు పెట్టి ఆయన మీడియా ముఖంగా వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది. మరి విజయసాయిరెడ్డి గారు మారిపోయి నిజానిజాలన్నీ కూడా ఒప్పుకున్నట్లయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జైలుకు వెళ్ళడం ఖాయం. ఇక్కడ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేయడం ఆయన ఇప్పటికే కూడా వ్యతిరేకత అనేది చూపించడం జరుగుతుంది. మరి ఏం జరుగుద్ది? ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు నిజానిజాలు అనేవి ఈ సిట్ అధికారులకి ఇక్కడ ఏప్రిల్ 18వ తారీఖున విచారణ నేపథ్యంలో చెప్పినట్లయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి
వీళ్ళిద్దరూ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే చాలా 100% కనబడుతుంది. మరి ఏం జరుగుద్ది? ఏపీ లిక్కర్ స్కామ్ ఎటువంటి మలుపులు తిరుగుద్ది? ఇందులో ఎవరెవరున్నారు? ఎవరి హస్తం ఎంతుంది? ఎవరు ఎన్ని కోట్లు సంపాదించారు? ఈ బ్లాక్ మనీ అంతా కూడా ఏం చేశారనేది బయటకు రావాల్సింది. కానీ విజయసాయిరెడ్డికి మాత్రం ఒక రకంగా చెప్పాలంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంత అప్రూవల్‌గా మారినట్టు, ముఖ్యంగా ఈ నిజానిజాలన్నీ కూడా ఆయన వల్లే బయటపడడం అయితే తెలుస్తుంది. ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలకంగా చూసుకుంటే విజయసాయిరెడ్డిని ఇప్పుడు మూలాధారంగా చేసుకొని కాశీరెడ్డి రాజశేఖర రెడ్డి గాని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గాని, ఇంకా మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది. సిట్ అధికారులైతే చాలా బలంగా ఈ కేసునైతే తీసుకోవడం జరిగింది. మరి ఏం జరుగుద్ది ఏపీ లిక్కర్ స్కామ్ గురించైతే మనమైతే ఎదురు చూడాలి.